గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్పై హత్యాయత్నం. బుడ్డే కాంతారావును హత్య చేసేందుకు సుపారీ ఇచ్చిన భాగస్వాములు. హత్య కోసం 50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్తో ఒప్పందం. ముందుగా 5 లక్షలు చెల్లించిన గేట్ కాలేజ్ భాగస్వాములు. కాంతారావు ప్రయాణిస్తున్న కారును డీసీఎంతో ఢీకొట్టాలని ప్లాన్. మునగాల మద్దెల చెరువు వద్ద కాంతారావు కారును ఢీకొట్టేందుకు సుపారీ గ్యాంగ్ యత్నం. తప్పించుకుని వెళ్లిపోయిన కాంతారావు ఆ తర్వాత మరోసారి కోదాడ పట్టణంలో కారును ఢీకొట్టిన డీసీఎం. స్వల్ప గాయాలతో బయటపడ్డ కాంతారావు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు కాంతారావు. కేసు నమోదు చేసి 12 మంది గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కాంతారావును హత్య చేసే కుట్రలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం. నా పేరు కాంతారావు. గేట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీ సెక్రటరీని, కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీకి మెంబర్ని. సోమవారం రోజు సాయంత్రం సుమారు 6:30 గంటల ప్రాంతంలో ఒక డీసీఎం వ్యాను నా కారుపైకి ఉద్దేశపూర్వకంగా వచ్చి యాక్షన్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు కొద్ది ప్రమాదంతో భగవంతుని దయ వల్ల నాకు ఎక్కువ దెబ్బలు తగలకుండా ఉంది. కానీ కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇది కుట్రపూర్వకంగా కొంతమంది వ్యక్తులు సుపారీ గ్యాంగ్ తోటి మాట్లాడి నాపై హత్యా ప్రయత్నం చేశారని అనుమానంతో కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక 7 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినట్టుగా తెలిసింది. ఇంకా కొంతమంది వ్యక్తులు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పరారీలో ఉన్న వ్యక్తుల్ని కూడా పోలీసు వారు పట్టుకొని రిమాండ్కి పంపించి నాకు న్యాయం చేస్తారని, నిందితులకు శిక్ష పడుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను భగవంతుని కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగాలి.